ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పిసిసి అధ్యక్షులు షర్మిల గార్ల సూచనల మేరకు ఈ రోజు ధర్మవరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నరేష్ యనమల ఆధ్వర్యంలో స్థానిక ధర్మవరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిన్నటి రోజున పార్లమెంటులో అంబేద్కర్ ని కించపరుస్తూ మాట్లాడిన తీరును ఖండిస్తూ అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నరేష్ యనమల మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని నిర్మించి ఇచ్చినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన నిర్మించి ఇచ్చిన రాజ్యాంగ శాసనం ద్వారా ఎన్నికైన ఈ రోజు పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కించపరుస్తూ అహంకారపూరితంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మంత్రివర్గం నుంచి బేషరతుగా బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా పిలువబడుతున్నటువంటి భారత రాజ్యాంగాన్ని మరి ప్రపంచ మేధావి, ప్రపంచ దేశాలు కొనియాడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సర్వసత్తాక గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో మరి తన జీవితాన్ని సైతం త్యాగం చేసి దేశ ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు పార్లమెంటు సాక్షిగా ఆయన నిర్మించి ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఆయన నిర్మించి ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు పార్లమెంటులో కేంద్ర మంత్రి పదవిని అనుభవిస్తూ ఉన్నటువంటి మోదీ అమిత్ షాలు ఈరోజు రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ శిల్పి నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు కించపరుస్తూ అవహేళన చేస్తూ చాలా దయనీయమైనటువంటి విధానంలో ఈరోజు అంబేద్కర్ గారిని కించపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా ఒక్కడే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో అంబేద్కర్ అంటే ఫ్యాషన్ కాదు, అంబేద్కర్ అంటే ఈ దేశ ప్రజల ఆత్మతో, ఈ దేశ ప్రజల ఎమోషన్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి ఎమోషన్ను టచ్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని పూర్తిగా కూలదోసేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కంకణబద్దులై శ్రమిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఈ దేశాన్ని నిర్మాణం చేసినటువంటి, ఈ దేశానికి అత్యంత విలువైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మరి అంబేద్కర్ గారి మీద ఏ రాత్ర చిత్తశుద్ధి ఉన్న ఈ దేశ ప్రధానమంత్రి మోదీ ఖచ్చితంగా ఈ అమిత్ షాని తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం కూడా కంకణబద్దులై ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీని తరిమి కొట్టడానికి సిద్ధమవుతూ ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. Down the BJP! Down the BJP! Down the BJP! Jai Congress! Jai Congress! Jai Congress! Jai Congress! Wadillali Bharata Rajyanga!